నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. అమ్మా, నవగ్రహాల పూజలు చేస్తూ ఉంటారు కానీ ఎటువంటి నియమాలు పాటించాలనేది ఎవరికీ తెలియదు. అసలు ఎటువంటి నియమాలు పాటించాలమ్మా? నవగ్రహాలంటే మనకి రోజు మన నిత్యంగా ఇవాళ ఆదివారం అంటే సూర్యుడు, సోమవారం అంటే చంద్రుడు, ఇవి చెప్పేవే మన వారాలు శనివారం దాకా. అవి 7 అయిపోయాక రాహుకేతువులు కూడా 2 వస్తాయి. వస్తే మొత్తం కలిపి 9. వీటిని మనం నవగ్రహాలు అంటున్నాం. అంటే ఆదివారం నాడు అధిపతి సూర్యుడు కనుక ఆ రోజు సూర్యుడికి ఇష్టమైనటువంటివి చేయండి అంటారు. కనుక సూర్య పూజలు అలాంటివన్నీ చేయొచ్చు. సోమవారం నాడు చంద్రుడు కనుక ఆ రోజు చంద్రుడికి ఇష్టమైన కార్యక్రమాలన్నీ ఆ రకంగా. మంగళవారం కుజుడు, ఆయనకి ఇష్టమైనవి. బుధవారం బుధుడు, గురువారం బృహస్పతి, గురువు ఆయన బృహస్పతి. శుక్రవారం శుక్రుడు, ఈయన రాక్షస గురువు. గురువారం ఏమో దేవతల గురువు బృహస్పతి అయితే శుక్రవారం నాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. శనివారం నాడు శనేశ్వరుడు. శనీశ్వరుడు అంటున్నారు కానీ శనేశ్వరుడు అనటం కరెక్ట్ అయిన పదం. శనీశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది ఆయనకి. అంటే శని అంటే నెమ్మదిగా అని అర్థం. మందంగా నెమ్మదిగా నడుస్తాడు కనుక ఈయనకు మందుడు అని కూడా పేరు. శనైశ్చర నెమ్మదిగా నడుస్తాడు. అందుకే ఈ శని పడితే కాలం ఎక్కువ కాలం ఉంటుంది, అన్నిటికంటే బిగ్గెస్ట్ కాలం అది. ఈ రాహు కేతువు ఒకళ్ళే ఇద్దరయ్యారు. అమృతం తిన్నాక శిరఖండన చేయటం వల్ల శిరంతో ఒకళ్ళు, దేహంతో ఒకళ్ళు. ఒకళ్ళకి శరీరం తల ఒక్కటే ఉంటుంది, కింద దేహం ఉంటుంది. ఇంకొకళ్ళ కింద దేహం ఉండి పైనేమో పాము తల ఉంటుంది. ఆ రకంగా వచ్చేసి ఉంటుంది వీళ్ళిద్దరూ. అంటే ఏంటి, ఈ వేటిని నియమాలు ఏమిటంటే ఏ రోజు ఆ రోజు వాళ్ళు అధిష్టానం కనుక వాళ్ళని ఆ రోజు పర్టికులర్ రోజున పూజిస్తే వాళ్ళకి తృప్తి. మన బర్త్డే రోజున మనకి ఎవరైనా విష్ చేస్తే ఇష్టంగా ఉంటుంది కదా, అట్లాగా అనమాట అది. అంతేగా శనికి తైలార్చన కూడా ఒకటి చేస్తూ ఉంటారు. అలాగే రాహుకేతువులకు కూడా ఏదైనా దోషం కలిగితే రాహుకేతువులకు పూజలు కూడా ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా మంగళుడికి చేసే పూజలు, పూజ దోషాలు ఉన్నాయి మాంగళిక్ అని అంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఆ పూజకి చేసే పూజలు ఇలాంటివి కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆరోగ్యం కోసం సూర్యుడిని ఇలా పూజించాలన్నమాట. అసలు మనస్సు చంచలంగా చెలిచ్చిపోతూ ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు కనుక మన మనస్సు స్థిరంగా ఉండాలంటే చంద్రుడిని పూజించాలని ఇలాంటివన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. కనుక ఈ నియమాలను బట్టి మనం ఆ దేవతలను పూజిస్తే కొన్ని చోట్ల కొన్ని ఆలయాల్లో చక్కగా వాటి వాహనాలు, వాళ్ళ దేవేరులు అంటే భార్యలు, వీళ్ళన్నిటితో కలిపిన విగ్రహాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. చక్కగా అలాంటివన్నీ చూసుకుని ఆ రోజున అక్కడికి వెళ్ళి పూజిస్తే అంటే వాళ్ళని చక్కగా సకుటుంబంగా పూజించినట్టు అనమాట. చాలా సంతృప్తి చెందుతారు, వాళ్ళు ఇష్టపడతారు. ఇష్టపడితే ఏమవుతుంది, మన వాళ్ళని తృప్తిపరిస్తే వాళ్ళు మనకి ఇష్టమైన వరాలు ఏవో చేస్తారు. అంతే కదా మనం చేస్తున్నది. కనుక ఎవరినైనా ఇంటికి వచ్చిన వాళ్ళని తృప్తిపరిచాం, లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని తృప్తిపరిచాం, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అది ఉభయ కుశలోపరి అనమాట ఇద్దరికి. నవగ్రహాలకి ఎలా ప్రదక్షిణ చేయాలనేది ఎవరికి తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలా ప్రదక్షిణ చేయాలమ్మా? అసలు ఎప్పుడూ కూడా సూర్యుడి దగ్గర నుంచి మొదలు పెట్టి చేయాలి. సూర్యుడు ఎదురుకుండా నుంచుని నమస్కారం పెట్టి అక్కడి నుంచి ప్రదక్షిణ చేయటం మొదలు పెట్టాలి. వాళ్ళ దిక్కుల్ని బట్టి ఆయా దిక్కులకి వాటి ముఖాలు ఉంటాయి, అవి తెలిసిపోతూనే ఉంటాయి మనకి. అక్కడ అరేంజ్ చేయటమే అలా ఉంటాయి, అరేంజ్మెంట్లో ఉంటుంది. సూర్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ సూర్యుడి దాకా వస్తే ఒక ప్రదక్షిణమైనట్టు. ఈ విధంగా 9 గ్రహాలు ఉన్నాయి కనుక 9 సార్లు ప్రదక్షిణం చేయటం అనేది ఒక పద్ధతి. అంటే సూర్యుడి కోసం చేసేటప్పుడు సూర్య శ్లోకం చేసుకుంటూ ఒక ప్రదక్షిణం, తర్వాత చంద్ర శ్లోకం చేసుకుంటూ ఇంకో ప్రదక్షిణం, ఈ విధంగా మొత్తం కేతువు దాకా 9కి ప్రదక్షిణాలు చేయటం ఒక పద్ధతి. ఏ సమయంలో చేయాలమ్మా? అసలు ఏ సమయంలో అయినా శివాలయాల్లో ఉంటాయి సాధారణంగా ఇవన్నీ. ఎందుకంటే గ్రహాలన్నిటినీ ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. శివాలయాల్లో కనిపిస్తాయి మనకి నవగ్రహాలు ఎక్కువగా. కనుక నవగ్రహాలకి ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. కుంభకోణం దగ్గర ప్రతి గ్రహానికి ఒక ఆలయం ఉంది, ప్రత్యేకమైన పెద్ద ఆలయం. అంటే అక్కడ మళ్ళీ శివుడు ఆలయం ఉంటుంది, మళ్ళీ ఈ గ్రహానికి ఆలయం ఉంటుంది. ఎప్పుడు శివుడు కంట్రోల్లోనే ఉంటాయి ఇవి. కనుక అలాంటివన్నీ ఈ ఆలయాలకి ఒక ప్రత్యేకమైన నియమం అంటూ అది ఏమీ లేదు. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి చేయటమే. ఆ పర్టికులర్ రోజున ఆ దేవతకు అక్కడికి వెళ్ళి పూజిస్తే చాలా ఆ దేవతకి ఇష్టం నమస్కరించుకోవటం. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలంటే 9 చేయలేము, ఉంటారు కదా, శక్తి ఉండాలిగా శరీరానికి కూడా. యథాశక్తి అంటున్నాం, మన శక్తిని బట్టే 9 చేయలేము, 3 చేయండి, లేకపోతే 1 చేయండి, లేకపోతే దాని నుంచి దండం పెట్టండి. కానీ ఒక ప్రదక్షిణమైనా చెయ్యందే అందరి దర్శనం కాదు. అన్ని ముఖాలు ఒకవైపు ఉండవు కదా, ఒక్క ప్రదక్షిణమైనా కనీసం చెయ్యందే
9 మంది దేవతల దర్శనం కాదు. వీరు కూడా దేవతలే. వీళ్ళని కూడా పూజించటానికే వెళ్తున్నాం. అవేవో దోషాలు అన్నట్లుగా ఎందుకు వచ్చాయో అవన్నీ తెలియదు. ఇది కూడా ఒక రకంగా నా దృష్టిలో తప్పే. అక్కడ కాళ్ళు కడుక్కొని రావటం, మళ్ళీ చిట్ట చివరిలో వెళ్ళి చేయటం, లేకపోతే ఒకసారి అక్కడ చేశాక అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాక స్నానాలు చేయటం, ఇలాంటి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ప్రసాదాలు ఏమీ తీసుకోకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఏం పర్వాలేదు, అక్కడ చక్కగా పూజ చేయొచ్చు, అక్కడ నమస్కారం చేసుకోవచ్చు. కాళ్ళు కడుక్కుని ఇంటికి రావాల్సినటువంటి అవసరాలు ఏమీ ఉండవు. వాళ్ళు దేవతలు కాబట్టి అసలు మనం దండం ఎందుకు పెడుతున్నాము? దేవతని భావించే కదా పూజ చేస్తున్నాం. కనుక భయం అక్కర్లా. ఈ భయాలు శుభ్రంగా తీసేయచ్చు మనసులో నుంచి. అది సంగతి. అమ్మ, భార్యాభర్తలు పూజలు చేస్తూ ఉంటారు, వాళ్ళు కలిసే చేయాలా, విడివిడిగా కూడా చేసినా అదే ఫలితాలు ఉంటాయా? కలిసి చేస్తే మంచిది. మూడిట్లో అంటే దాని దాని ప్రాథమ్యాలు చెప్తున్నా. మొట్టమొదట కలిసి చేసటమే మంచిది. ఇద్దరు కలిసి చేస్తే చక్కగా భర్త చేసేటప్పుడు కూడా భార్య పక్కన ఉన్నా లేకున్నా కూడా ఆయన చెప్పుకుంటాడు, ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య అని చెప్పుకుని చేస్తారు. అంటే వాళ్ళు నాతోనే ఉన్నారు అనే భావనలో చేయటం అనమాట. అది భార్య కూడా పక్కనే ఉండి చేస్తే ఇది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఎవరి సమయాలు వాళ్ళవి. ఈ రోజుల్లో అందరూ హడావిడిగా పరిగెడుతున్నాం కదా, కనుక భర్త పూజ భర్త చేసుకోవచ్చు, భార్య పూజ భార్య చేసుకోవచ్చు. కాకపోతే రామాయణం కథలో ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకి, భార్య చేసిన పూజ ఫలితం భర్తకి దక్కదు, భర్త చేసిన పూజా ఫలితం భార్యకి దక్కుతుంది అని. ఎందుకంటే ఆయన యజమాని కనుక ఆయన చేసిందే ఆయన కుటుంబానికి అంతా దక్కుతుంది. ఈవిడ యజమాని స్థానంలో ఉండదు, గృహిణి స్థానంలో ఉంటుంది. కనుక ఈవిడికి ఆ పూజ ఫలితం తను చేస్తే తను అందరికీ ఇవ్వలేదు అని. కాకపోతే పూజా ఫలితం చేసి నేను వాళ్ళకి ధారపోస్తున్నాను అనే భావంతో నీరు వదిలేస్తే ఒక ప్లేట్లోనో ఒక మొక్కలోనో ఆ ఫలితం తప్పకుండా వాళ్ళకి వెళ్తుంది. ఇవాళ నేను నా కొడుకు గురించి ఒక పూజ చేసినప్పుడు ఆ పూజ వాడికి చెందాలి అని చెప్పి కాసిన నీరు చేతిలోకి తీసుకుని ఈ పూజ అంతా పలానా నా కొడుకుకి చెందాలి, లేకపోతే నా భర్తకి చెందాలి, లేకపోతే నా పిల్లలకి చెందాలి, లేకపోతే ఇంకెవరి కోసమో చేశాను వారికి చెందాలి అని చెప్పి ఆ నీరు ఒక పళ్ళెంలో వదిలేసి తర్వాత అది ఏ మొక్కలోకి వదిలేస్తే ఆ ఫలితం వాళ్ళకి చెందుతుంది. అలా కాకుండా వీరు మామూలుగా నిత్యపూజ చేసేటప్పుడు ఇలాంటి ప్రత్యేకంగా ఏం లేదు కదా, ఎవరు చేసిన దాని ఫలితం వాళ్ళకి. భర్త చేస్తే మాత్రం కుటుంబానికి అంతా దక్కుతుంది. కనుక అక్కడ ఎక్కువ లాభం ఉంది. ఇద్దరు కలిసి చేస్తే ఇంకా ఎక్కువ లాభం. ఇదే సంగతి. ఒకవేళ భార్య ఉండి భర్త లేకపోయినా, భర్త ఉండి భార్య లేకపోయినా దూరంగా వెళ్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఈ కండువా వేసుకుని అమ్మాయిలు చేస్తూ ఉంటారు, అబ్బాయిలేమో రవిక వేసుకుని చేస్తూ ఉంటారు. మరి దీని వెనక అంతరార్థం ఏంటి? దీని వెనకాల మళ్ళీ రామాయణమే. బంగారు సీతను కూర్చోబెట్టి శ్రీరాముడు అశ్వమేధ యాగం చేశాడా? భార్య పక్కన లేకపోతే యాగాలు చేసే పూజలు చేసే అర్హత మగవాళ్ళకి లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. చాలా చోట్ల గుళ్ళల్లో పురోహితులు, అమ్మ మాకు పెళ్ళిళ్ళు కావటల్లా, మా సంపాదన తక్కువనో ఎక్కువనో, లేకపోతే మేము సాఫ్ట్వేర్ జాబులు చేయటం లేదు, ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నామనో చెప్పి మాకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు ముందరకు రావట్లా, మాకు పూజారుల పిల్లలు కూడా పూజారులను చేసుకోవట్లా, మరి చేసుకోవటల్లా, దానివల్ల మాకు పూజార్హత యాగార్హత ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసే అర్హతలు పోతున్నాయి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ రాముడికి భార్య పక్కన లేకుండా యజ్ఞం చేయకూడదు కదా, చేయాల్సి వచ్చింది. కరువు కాటకాలు వచ్చేసరికి చేయాల్సి వచ్చింది. అప్పుడు మేం కదా అపనింద వేస్తే సీతను పంపించేశాడు అని చెప్పి దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి వాళ్ళ బంగారాన్ని దానం చేశారు. ఆ దానం చేసిన బంగారంతో ఒక బంగారు సీతను చేసి పక్కన కూర్చోబెట్టుకుని ఈవిడే నా భార్య అని ఆయన యజ్ఞం చేశాడు. ఆయన యజ్ఞం చేసేసరికి భార్య రూపంలో భార్య విగ్రహం. ఇప్పుడు ఆ స్వర్ణ సీతే పురుషుడికి ఒక రవికల బట్టలాగా అయిందనమాట. భార్య రవికని చేతిలో పెట్టుకుని చేయటం. అదే పరిహారాన్ని స్త్రీలు కూడా వాడుకుంటూ పురుషుడి వస్త్రాన్ని కూడా ఒకటి భర్త వస్త్రాన్ని కండువాని భుజాన వేసుకొని పూజలు చేయటం. అంటే వాళ్ళు ఉన్నారు, పక్కన లేకపోయినా ఇక్కడే ఎక్కడో ఉన్నారు అని చెప్పటం అర్థం దానికి. కనుక నాకు భార్య సమేతంగా భర్త సమేతంగా చేస్తున్న పూజతోనే దీనిని స్వీకరించవలసిందిగా ప్రార్థన అని ఆ దేవుడికి మొక్కుకోవటం. ఈ రకంగా ఈ స్వర్ణ సీతని తీసుకొని వచ్చి కూర్చోబెట్టినప్పుడు చాలామంది ఒక విగ్రహం సరిపోతుందా అనేటటువంటి వాదన కూడా వచ్చింది. అప్పుడు సీతమ్మ వారే స్వయంగా వచ్చి దానికి తిలకం దిద్ది వెళ్ళింది అని కూడా ఒక కథ ప్రచారంలోకి ఉంది. ఇవన్నీ వాల్మీకి రామాయణంలో మనకు కనిపించవు. రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఆ రకరకాల రామాయణంలో ఇది కూడా ఒక కథ అనమాట. ఇంకొకటి, పక్కన భార్య లేకపోయినా భర్త లేకపోయినా ఈ మధ్య ఇంకొక ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. మరి వితంతువులు పూజలు చేసుకోవచ్చా,
భార్య లేకుండా ఉండేటటువంటి విధులను పూజ చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు. వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు, ఎవరి పూజ వారిదే. ఈ పక్కన భార్య ఉంటేనే పూజ చేయాలి, భార్య లేకపోతే పూజ చేయకూడదు అనేటటువంటిది పురోహితులకి గుళ్ళల్లో పూజలు చేసేటటువంటి పురోహితులకి కంచిలో ఒక కథ ఉందమ్మా. దీని గురించి ప్రత్యేకంగా చాలా చాలా ఇంపార్టెంట్ కథ ఉంది, తెలుసుకోవాలి అందరూ. ఒక బ్రాహ్మణ యువకుడు పెళ్లి కాలేదు అని చెప్పి కంచి వరదరాజస్వామి ఆలయం ఉంది కదా, అక్కడికి వచ్చి అక్కడ పేరందేవి అమ్మవారి లక్ష్మీదేవి రూపం, ఆయన దేవేరి అనమాట. ఆవిడ ఆలయంలో పూజ చేసుకునే వేదాంత దేశికర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి, నాకు పెళ్లి కావటం లేదండి, ధనం లేక పెళ్లి కావటం లేదు కనుక నాకు ధనం కావాలి, ఆ ధనం ఇచ్చేటటువంటి ఉపాయం ఏమన్నా చెప్పండి అని ఆయన అడిగాడు. ఈయన చెప్పాడు, నేనే పేద బ్రాహ్మణుడిని, అమ్మవారి సేవలో ఉన్నాను, ఇక్కడ అన్నీ వదిలేసి సన్యాసం చేసి ఇక్కడ ఉన్నాను నేను, సరే నీకు ఉపాయం చెప్తానని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవిడికి శ్రీస్తుతి అని ఒక స్తోత్రం చేశాడనమాట. ఆ స్తోత్రం చేశాక అమ్మవారు చాలా సంతోషించింది. అది ఎందుకోసం చేశాడు, ఈ పేద బ్రాహ్మణుడికి అంటే యువకుడు ఈ పిల్లవాడికి ధనం ఇస్తే ఈ ధనం సహాయంతో అతను పెళ్లి చేసుకున్నాక పూజార్హత అతను పొందుతాడు, ఇక పూజలు చేసేటటువంటి పౌరోహిత్యానికి అర్హత పొందుతాడు కనుక అతను యజ్ఞయాగాదులు అన్నీ చేసుకోగలుగుతాడు, భార్య పక్కన లేకపోతే చేసే హక్కు లేదు, పొందుతాడు. అది చెయ్యమని అడిగితే అప్పుడు అని పక్క వాళ్ళ కోసం ఆయన పూజ చేశాడు అనమాట. ఆ పూజ చేసి ఆ స్తోత్రం చదవంగానే అమ్మవారు సంతోషించి బంగారు కాసులు కురిపించింది. ఆ బంగారు కాసులన్నీ ఈ యువకుడు తీసుకుని, అంటే వేదాంత దేశకుడు ఒక్క కాసు ముట్టుకోలే, అన్నీ నువ్వే తీసుకొని ఈ పిల్లవాడికి ఇచ్చేశాడు. ఇవి తీసుకుని అతని తర్వాత అమ్మవారికి నమస్కరించి వెళ్ళి పెళ్లి చేసుకుని పురోహితుడిగా స్థిరపడ్డాడని కథ. ఇప్పటికీ ఆ ఆయిల్ పెయింటింగ్ ఆ గుడిలో కనిపిస్తుంది. అంటే సరిగ్గా నిజమైన అవసరానికి ప్రార్థిస్తే అమ్మవారు కరుణించి ధనం ఇచ్చి మరీ పెళ్లి చేసుకునే అర్హత కల్పించింది. భార్య లేకపోతే మాత్రం ఈ రకమైన పూజలకు అర్హత లేదు పురుషుడికి అనేది స్పష్టంగా తెలుస్తుంది దీని ద్వారా. అది సంగతి. ధన్యవాదాలమ్మా, చాలా అద్భుతంగా తెలియజేశారు. నమస్కారం.